Loving, gracious, merciful, heavenly Father, ప్రేమ కలిగిన కృప కలిగిన కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, we thank Thee for taking care of us thus far in this week and keeping us safe and secure. ఈ వారంలో ఇంతవరకు కూడా మీరు మా బాధ్యత వహించి మీరు మమ్మల్ని క్షేమంగా భద్రంగా కాచి కాపాడనందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, we thank and praise Thee for all Thine goodness and mercy towards us. మా పక్షాన మీ యొక్క దయ కనికరాలన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. Lord, we thank Thee for bringing us together for this Bible study. ఈ యొక్క బైబిల్ పఠనం నిమిత్తమై మమ్మల్ని అందరినీ సమకూర్చారు, మీకు వందనాలు. Lord, even today also, through Thy word, Thou may speak to all of us, so that, Lord, we may be spiritually strengthened and edified. ఈ దినం కూడా ప్రభువా మేము ఆత్మీయంగా బలపరచబడి మేము క్షేమాభివృద్ధి పొందులాగిన మీరు మా అందరితో మాట్లాడదురుగాక. Whatever Thou art kept in reserve for us, Thou may reveal unto us. మా నిమిత్తం ఏదైతే నిక్షిప్తపరిచి ఉన్నారో, భద్రపరిచి ఉన్నారో ఆ విషయాల్ని మర్మాలు మీరు బయలుపరచండి. Have mercy upon Thine servants. మీ దాసుల పైన మీ కనికరాన్ని ఉంచండి. Take charge of us, O Lord. ప్రభువా మా బాధ్యత వహించండి. And grant Thy grace in giving the word and also in the translation. వాక్యం ఇచ్చుట్లోను తర్జుమా చేయట్లోను మీ కృప దయచేయండి. Let Thine good hand be resting upon us according to Ezra chapter 8 and verse 22. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా మేలు కలిగజేసే మీ మంచి హస్తాన్ని మాపై ఉంచండి. We also, Lord, plead with Thee that Thou may help us in singing, in music, and also in giving the word and in the translation. అంతేకాకుండా ప్రభువా పాటలోను వాద్యాలు వాయించట్లోను తండ్రి ప్రభు వాక్య పఠనంలోను వాక్యం ఇచ్చుట్లోను మీ కృప దయచేయండి. Lord, take charge of us. ప్రభువా మీరు మా బాధ్యత వహించండి. We bring ourselves under the headship of Lord Jesus Christ this morning. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం క్రిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. Take charge of us, O Master. ప్రభువా మా బాధ్యత వహించండి. Grant Thy grace in everything. సమస్తంలోనూ మీ కృప మాకు దయచేయండి. Giving all the glory and honor unto Thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఘనతలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన అమూల్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. We'll be singing a song this morning. That is song number 65. సమయంలో మనం కీర్తన 65వ కీర్తన మనం పాడుకుంటాం. Stanzas 1, 5, 9 and 12. 1, 5, 9, 12 వచనాల్ని మనం పాడుకుంటాం. Kindly note once again, song number 65, stanzas 1, 5, 9 and 12. దయచేసి గమనించండి. 65వ కీర్తన 5, 1, 5, 9, 12 చరణాలని మనం పాడుకుంటాం. By singing this song, Lord may prepare us to hear His word and understand His word. ఈ కీర్తన పాడడం ద్వారా ప్రభు మన యొక్క హృదయాన్ని ఆయన యొక్క వాక్యం గ్రహించలాగా సిద్ధపరచును గాక. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము
యెరూషలేమ యెహోవాను, సియోను నీ దేవుని. యెరూషలేమ యెహోవాను, సియోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని. కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. Shall we turn to book of Romans and chapter 3, please? రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. The whole chapter will be reading responsively, kindly note it. ఈ యొక్క అధ్యాయాన్ని అంతటిని కూడా మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుంటాం. దయించి గమనించండి. Book of Romans, రోమిలికి రాసిన పత్రిక chapter 3, 3వ అధ్యాయం. the whole chapter will be reading responsively. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిలో మనం చదువుకుంటాం. What advantage then hath Jew, or what profit is there of circumcision? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడను. For what if some did not believe? Shall their unbelief make the faith of God without effect? నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. But if our unrighteousness commend the righteousness of God, what shall we say? Is God unrighteous, who taketh vengeance? I speak as a man. అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? For if the truth of God hath more abounded through my lie unto his glory, why yet am I also judged as a sinner? మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. What then? Are we better than they? No, in no wise. For we have before proved both Jews and Gentiles that they are all under sin. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, There is none righteous, no not one. There is none that understandeth. There is none that seeketh after God. అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేవాడు లేడు, ఒక్కడైనను లేడు. Their throat is an open sepulchre. With their tongues they have used deceit, and poison of asp is under their lips. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి.
Their feet are swift to shed blood, నాశనమునకు కష్టమును వారి మార్గములలో ఉన్నవి. and the way of peace have they know not. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. Now we know that what things soever the law said, it said to them who are under the law, that every mouth may be stopped, and all the world may become guilty before God. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. But now ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. the righteousness of God without the law is manifested, being witnessed by the law and the prophets. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. For there is no difference, for all have sinned and come short of the glory of God. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. Whom God hath set forth to be a propitiation through faith in his blood, to declare his righteousness for the remission of sins that are past through the forbearance of God. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలముందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవానిని నీతిమంతునిగా తీర్చివాడనై ఉండుటకు ఆయన అలాగు చేసెను. Where is boasting then? It is excluded. By what law of works? Nay, but by the law of faith. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. Therefore we conclude, is he the God of the Jews only? Is he not also of the Gentiles? Yes, of the Gentiles also. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. Do we then make void the law through faith? God forbid. Yea, we establish the law. May our loving Lord bless the reading of this portion and speak to all of us. మన ప్రేమ కలిగిన ప్రభు చదవబడిన వాక్య భాగాలను దీవించి మనందరితో కూడా మాట్లాడను గాక. Shall we pray once again? మరొక మారు ప్రార్థన చేసుకుందాం. Loving, gracious, merciful, heavenly Father, ప్రేమ కృప కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, we thank thee for book of Romans written by Paul the apostle. అపోస్తలుడైన పౌలు ద్వారా రాయబడిన రోమీయులకు రాసిన పత్రికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. Lord, we thank thee for what all the things that we have learned through chapter 1 and chapter 2. 1-2 అధ్యాయాల ద్వారా ప్రభువా మేము ఏమైతే నేర్చుకోగలిగామో వాటన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. Lord, today this evening we have read this chapter 3. Through this chapter, whatever we need to learn, thou may speak to us in this Bible study. ఈ సాయంత్రం సమయాన ప్రభువా మేము 3వ అధ్యాయం చదివి ఉంటున్నాం. ఈ యొక్క అధ్యాయం నుండి మేము ఏదైతే నేర్చుకునవలసిందో ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా బైబిల్ పఠనం ద్వారా మీరు మాతో మాట్లాడండి. Once again, O Master, we plead with thee, thou may grant thy grace to thine unworthy servants to speak thy word and also in the translation. మరొక మారు ప్రభువా ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క అయోగ్యమైన దాసులు ఈ యొక్క వాక్యాన్ని ప్రభువా వాక్యం చెప్పుట్లోనూ అనువదించుట్లోనూ మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. Take charge of us, O Master. ప్రభువా మా బాధ్యత వహించండి. Bless thy word. మీ వాక్యాన్ని దీవించండి. And thy people also may be blessed through thy word. మీ వాక్యం ద్వారా మీ ప్రజలు కూడా దీవించబడుదురుగాక. Giving all the glory and honor unto thee, and bringing ourselves under sprinkling blood of the everlasting covenant, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. ఘనతమయములు మీకే ఆరోపించుకుంటూ మమ్మల్ని కూడా మీ యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అద్భుతమైన అమూల్యమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Beloved, we shall recap a bit just to bring it to our notice what we have learned thus far from the previous 2 chapters. ప్రియులారా, ఇప్పటి వరకు ఇంతకు మునుపు ఈ యొక్క 2 అధ్యాయాల నుండి మనం ఇంతవరకు మనం ఏమైతే నేర్చుకున్నామో మరలా వాటన్నిటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Mainly from chapter 1:18 to chapter 3 and verse 20, here Paul is dealing with sin and the righteousness that is demanded by God.
కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు ఆశిస్తుంటున్న నీతి in relation to the sin of the man or sin of the mankind. మానవుల్లో ఉంటున్న పాపాన్ని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయం 20వ వచనం వరకు కూడా పాపాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. Chapter 3 verse 20. క్షమించండి, 3వ అధ్యాయం 20వ వచనం వరకు కూడా మొదటి అధ్యాయం 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు మానవుల్లో ఉంటున్న పాపం విషయమై అపోస్తలుడైన పౌలు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. So here we see from chapter 1:18 to verse 32 after chapter 1, that is the guilt of the Gentiles. మొదటి అధ్యాయం 18వ వచనం నుండి మొదటి అధ్యాయం చివరి వరకు అంటే 32వ అధ్యాయం వరకు కూడా మానవుల యొక్క వారి యొక్క దోషాన్ని మనం చూస్తుంటున్నాం. And especially from chapter 2 and till chapter 3 verse 8, here Paul he brings it to the notice of us, the guilt of the Jews, how they are guilty before God. తర్వాత ప్రత్యేకించి 2వ అధ్యాయం మొదలుకొని 3వ అధ్యాయం 8వ వచనం వరకు కూడా యూదులు వారు దేవుని యొక్క దృష్టిలో ఏ రీతిగా వారు నేరస్తులుగా దోషభరితులుగా ఉంటున్నారో తెలుపుతుంటున్నాడు. In this we also see how the Gentile practices were acts of direct sin before God. అంతేకాకుండా అన్యులు వారి యొక్క ఆచారాలు వారు చేసే పాపాలు నేరుగా దేవుని దృష్టికి ఏ రీతిగా పాపాలుగా ఎంచబడుతుంటాయని చూస్తూ వస్తాం. And also we see how the Jews, knowing the law, also condemned by the law. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన యూదులు కూడా ధర్మశాస్త్రం ద్వారా ఏ రీతిగా వారు పాపులుగా ఎంచబడుతుంటున్నారో మనం చూస్తాం. That's why Paul the apostle is writing here like this. అందుకని అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఈ రీతిగా రాస్తూ ఉంటున్నాడు. What is saying? అని ఏమంటున్నాడు? Those who know the law, they are condemned by the law. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు ఉంటున్నారో వారు ధర్మశాస్త్రం ద్వారా పాపులుగా ఎంచబడుతుంటున్నారు. And those who do not know the law, they are judged without law. ఎందరైతే ధర్మశాస్త్రాన్ని ఎరగని వారుగా ఉంటున్నారో అట్టి వారు కూడా ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రాన్ని బట్టి పాపులుగా ఎంచబడుతుంటున్నారు. Now chapter 2 concludes like this. తర్వాత 2వ అధ్యాయం ఈ రీతిగా ముగుస్తుంది. But he is a Jew, which is one inwardly, and circumcision is that of the heart, in the spirit, and not in the letter, whose praise is not of men, but of God. 29వ వచనంలో మన చివరి వచనం, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. To defend the argument of Paul the apostle, here in chapter 3, in first 8 verses, he also brings out a small debate to make the Jews to understand about their guilt. తన యొక్క వాదాన్ని బలపరుచుకునేందుకు 3వ అధ్యాయం 8వ వచనం వరకు కూడా మనం చూస్తే యూదుల ఎదుటికి యూదులు ఏ రీతిగా వారు పాపులుగా ఎంచబడుతున్నారు అన్న విషయాన్ని సమర్థించుకునేందుకు ఒక వాదాన్ని ఒక చర్చను తీసుకుని వస్తుంటున్నాడు. That's why in verse 1 we find a question. అందుకని మొదటి వచనంలోనే ఒక ప్రశ్నను చూస్తాం మనం. 2 questions are there. 2 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. One is, ఒకటేమో what is the advantage of being a Jew then? అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? And what is the profit through the circumcision? సున్నతి వలన ప్రయోజనమేమి? Obvious question, isn't it? ఇది సూటైన ప్రశ్న. When somebody is making you equal with the Gentiles, and definitely you will question, then what is our superiority over others? ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి యూదుడైన నిన్ను కూడా అన్యులతో సమానంగా ఎంచితే అప్పుడు ప్రశ్నిస్తావు, యూదుడైన నన్ను కూడా సమానంగా ఎంచితే మరి నాలో ఉన్న నాకు గొప్పతనం ఏంటి, నాకు సున్నత వలన ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తాం. Then Paul is answering to that. We will come back to that now. అపోస్తలుడైన పౌలు దాని కూడా సమాధానం చెప్తున్నాడు. మరలా వస్తాం ఆ భాగానికి. And secondly, one more another couple of questions in chapter 3 verse 3. తర్వాత 3వ వచనంలో మరి 2 ప్రశ్నల్ని వారు ముందు ఉంచుతున్నాడు. What is that? If we mix it up, it goes like this. అంత కలిపి చూసినట్లయితే ఈ రీతిగా ఉంటుంది. Will the Jewish unbelief cancels God's faithfulness? యూదులైన వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోనా will the faithfulness of God be cancelled towards them? దేవుని యొక్క విశ్వాసత వారి పక్షాన నమ్మదగిన తత్వం కాకపోనా అని అడుగుతుంటున్నాడు. And another couple of questions we see in verse 5 and verse 6. 5-6 వచనాల్లో మరికొన్ని ప్రశ్నలు చూస్తాం.
I am reading 5 and 6, but if our unrighteousness commend the righteousness of God, what shall we say? Is God unrighteousness who taketh vengeance? I speak as a man. God forbid. For then how shall God judge the world? 5వ వచనం, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగనా? నేను మనుషురీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? Jewish people are very clever. యూదులైన వారు చాలా తెలివైన వారు. Paul is also a Jew. అపోస్తలుడైన పౌలు కూడా యూదులే కనుక, So now in this context he got into their shoe. ఇప్పుడు ఈ యొక్క సందర్భంలో వారికి అనుగుణంగా ఆయన మాట్లాడుతుంటున్నాడు. And there is one argument among the Jews. యూదుల్లో మరొక వాదం ఉంది. It is true, maybe God has chosen our forefather Abraham. మన యొక్క పితరుడైన అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్నాడు, అది సత్యమే. And he has chosen us. మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. And he made covenants with us. అంతేకాకుండా మనతో నిబంధనలు చేసిన వాడిగా ఉంటున్నాడు. But we are committing evil so that God's goodness may be highlighted. అయితే దేవుని యొక్క మంచితనము అది ప్రదర్శింపబడలాగన హెచ్చింపబడలాగన మనం తప్పులు చేస్తున్నాం. If we are also good, how can God's goodness can be highlighted? ఒకవేళ మనం కూడా నీతిగా మంచిగా ఉంటే దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క విశ్వాసత ఏ రీతిగా కనిపిస్తుంది? See their cleverness. చూడండి వారి యొక్క తెలివి. That's what in verse 5 it is written. 5వ వచనంలో అదే రాయబడి ఉంటుంది. But if our unrighteousness commend the righteousness of God, they say. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసినాడు. So they say, God's righteousness to be highlighted. God's righteousness may be made popular. So we have become unrighteous, they say. ఏమంటున్నారంటే దేవుని నీతికి ప్రసిద్ధి కలుగులాగన మనం దుర్నీతి చేస్తున్నామంట. Many times we believers also defend this way after doing some mistakes and sins. అనేక మార్లు విశ్వాసులైన మనం కూడా కొన్ని పాపాలు తప్పిదాలు చేసిన తర్వాత మనం ఈ రీతిగా సమర్థించుకుంటాం. What we say? మనం ఏమంటాం? I am a human being. నేను మానవుని కదా. You tell me any man which man is perfect in this world. ఈ లోకంలో ఈ భూమి పైన ఏ మానవుడు పరిపూర్ణుడుగా ఉన్నాడో చెప్పండి. So here Jews also had the same argument. కాబట్టి ఇక్కడ యూదులు కూడా అదే వాదం. Anyway, Paul the apostle putting all these dialogues, questions, debates, and he also try to answer to them, to convince them about their sin and how God is righteous and how God is going to judge the world righteously. కాబట్టి ఏమైనప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు ఈ ప్రశ్నల్ని, వాదోపవాదాలని, చర్చల్ని వీటన్నిటిని కూడా వారి ముందు ఉంచి ఏ రీతిగా దేవుడు నీతిమంతుడిగా ఉంటున్నాడో, ఏ రీతిగా దేవుని యొక్క దృష్టిలో మనం పాపులుగా అనీతిమంతులుగా ఉంటున్నామో, ఈ యొక్క అనీతిమంతుల్ని దేవుడు ఏ రీతిగా తీర్పు తీర్చనై ఉంటున్నాడో వీటన్నిటిని కూడా వారికి తెలియపరిచే ప్రయత్నం చేస్తుంటున్నాడు. So we will come back to verse 1. మళ్ళా మొదటి వచనానికి వస్తాం. What advantage then had the Jew? అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? So what is the advantage of the Jew? కాబట్టి యూదునికి కలిగిన గొప్పతనమేమి? And Paul says, అప్పుడు పౌలు అంటున్నాడు verse 2, 2వ వచనంలో, much every way, chiefly because unto them were committed the oracles of God. ప్రతి విషయమందును అధికమే, మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడను. That means the law or the word of God was granted to them. అంటే దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రము వారికే అనుగ్రహించబడింది. In this world, ఈ లోకంలో no nation or no people nor any kind of people upon this earth are granted the law of God directly from heaven. ఈ భూమి పైన ఉంటున్న ఏ జనాంగమే కావచ్చు, ఏ దేశమే కావచ్చు, నేరుగా దేవుని చేత ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఏ జనాంగము, ఏ దేశము లేదు. So in what way Jews are superior? కాబట్టి ఏ రీతిగా, ఏ విధానంలో యూదులు అధికులుగా ఉంటున్నారు? Because they have been given the law by God himself. ఎందుకంటే స్వయంగా దేవుని చేతనే వారు ధర్మశాస్త్రం ఇవ్వబడిన వారు. We all know that in the book of Exodus how God called man of God Moses to Mount Sinai, and he himself given those 2 slates whereon the commandments of God were written. మనందరికీ తెలిసిందే ఏ రీతిగా దేవుడు దైవజనుడైన మోషేని సీనాయి పర్వతం పైన పిలుచుకొని ఆ 2 రాతి పలకల పైన 10 ఆజ్ఞలను ఇచ్చిన వాడుకుంటున్నాడు, మనందరం ఎరుగుదాం. And in addition to that, దానికి తోడుగా he gave so many supplementary laws so that the which are pertaining to the
conduct of the Jews, man to man and man to God. యూదులైన వారు ఒకరితో ఒకరు, అంతేకాకుండా వారు దేవునితో కూడా వారు ఏ రీతిగా నడుచుకోవాలి అనే దానికి అనుబంధంగా అనేకమైన న్యాయవిధుల్ని శాసనాలని ఆయన ఇచ్చిన వాడుకుంటున్నాడు. Truly, who is having this kind of privilege, you tell me? నిజంగా ఇటువంటి ధన్యత, ఆధిక్యత ఈ భూమిపైన ఏ జనాంగం కలిగి Is ఉంటుంది? there any nation which has got this kind of privilege? ఇటువంటి ఆధిక్యత, ధన్యత కలిగిన ఏ జాతి, జనాంగం ఎవరైనా ఉన్నారా? That's why, see, man of God Moses, what does he says in book of Deuteronomy? అందుకనే దైవజనుడైన మోషే ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడో చూస్తాం. Book of Deuteronomy, chapter 4. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం, Chapter 4 and verse 7 and 8. 4వ అధ్యాయం 7-8 వచనాలు. Shall we read together? మనందరం కలిసి చదువుకుందామండి. Book of Deuteronomy, chapter 4, verse 7 and 8. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7-8 వచనాలు. For what nation is there మనము so ఆయనకు great, who మొరపెట్టినప్పుడల్లా hath God so మన దేవుడైన nigh unto యెహోవా them, మనకు as సమీపంగా the Lord our ఉన్నాడు. God is మరి in ఏ all గొప్ప things జనమునకు that we ఏ all దేవుడు call upon సమీపంగా him ఉన్నాడు. for. మరియు And what nation నేడు is నేను there మీకు so అప్పగించుచున్న ఈ great, ధర్మశాస్త్రం that has అంతటిలో statutes ఉన్న and కట్టడలను, judgments so నీతి righteous విధులను గల as all గొప్ప this law జనమేది? which I set before you this day. Twice Moses is saying here, 2 మార్లు ఇక్కడ మోషే చెప్తుంటున్నాడు, what nation is there so great? ఏ గొప్ప జనం ఉన్నది. Comparing to the nation of the Jews, యూదుల జాతిని పోల్చుకుని చూస్తే what nation is there so great beside them? వారిని మించి ఏ గొప్ప జనం ఈ భూమి మీద ఉన్నారు? There is no such nation. అటువంటి వారిని మించిన, వారితో పోల్చదగిన జాతి లేరు. Why? ఎందుకని? Because all other nations, they worship the lifeless gods. ఎందుకంటే మిగిలిన జాతులు, జనాంగాలన్నీ కూడా జీవము లేని విగ్రహాలను పూజించేవారు. They worship, they praise, they pray, and they burn incense. Everything they do, they jump, and they roll on the ground. Everything they do, but their gods cannot see them. Their gods cannot hear them. వారి యొక్క నిర్జీవమైన దేవతల దగ్గర వారు ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, గెంతులు వేస్తారు, దూకుతారు, నానా విధాలుగా వారు చేయాల్సిన అన్ని చేస్తారు. కానీ జీవం లేని వారి యొక్క దేవతలు మాట్లాడలేవు, వినలేవు. Because they are lifeless gods. ఎందుకంటే నిర్జీవమైన దేవతలు. We see in Psalm 115, these gods, they have mouth but they cannot see. They have nose but they cannot smell. They have eyes but they cannot see. 115వ కీర్తనలో మనం చూసినట్లయితే వాటికి నోళ్ళుండి మాట్లాడవు, వాటికి చెవులుండి వినవు, అదే రీతిగా వారికి చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడు. ఈ రీతిగా మనం 115వ కీర్తనలో చూస్తాం. So there are so many things written in that psalm. ఆ 115వ కీర్తనలో అనేకమైన విషయాలు మనం చూస్తాం. You can read it later. తర్వాత మనం చదువుకోవచ్చు వాటిని. So that is the difference between the Jews and the Gentiles. కాబట్టి యూదులకి అన్యులకి మధ్యలో ఉన్న వ్యత్యాసం అది. The Jews are the worshippers of the living God. యూదులు సజీవుడైన దేవుని ఆరాధించే ఆరాధికులు వారు. This living God heard their prayer when they were in the land of Egypt, and when they were crying out of the difficulties of their slavery. ఈ సజీవుడైన దేవుడు ఐగుప్తు దేశంలో వారు బానిసత్వంలో, దాసత్వంలో ఉంటూ వారు మూలుగుతూ ఉన్నప్పుడు వారి యొక్క దుఃఖాన్ని, వారి యొక్క నిట్టూర్పుని, వారి యొక్క కష్టాన్ని ఆయన ఆలకించిన దేవుడుగా ఉంటున్నాడు. That is what Moses is mentioning here. అదే మాటని ఇక్కడ మోషే ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. Verse 7, what does it say? 7వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? God so nigh unto them as the Lord our God is in all things that we call upon for. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు? Is there any God so nigh unto his people? తన ప్రజలకి సమీపంగా ఉంటున్న దేవుడు మరెవరైనా ఉన్నారు? Is there any God who can hear the cry of his people? తన ప్రజల యొక్క స్వరాన్ని, ఏడుపుని మొరను వినగలిగిన దేవుడు మరెవరైనా ఉన్నారా? Because all such gods are the lifeless gods. ఎందుకంటే మిగిలిన దేవుళ్ళు, దేవతలుగా పిలబడే వారందరూ కూడా నిర్జీవమైన దేవతలు. How Moses is telling this? ఏ రీతిగా మోషే ఈ విషయాన్ని చెప్పగలుగుతాడు? Because God himself revealed to him on the Mount Horeb. ఎందుకంటే ఆ హోరేబు పర్వతం పైన దేవుడు స్వయంగా బయలుపరుచుకున్నాడు. See in the chapter 2, Exodus chapter 2, what is written here? చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఏమని రాయబడిందో చూస్తాం. Verse 24 and 25. 24-25 వచనాలు మనం చూస్తే God himself says. దేవుడు స్వయంగా చెప్తూ ఉంటున్నాడు. Even verse 23 also. 23వ వచనంలో కూడా Then 24 it is written like this. 24 God heard their groaning
And God remembered his covenant with Abraham, with Isaac, and with Jacob. And God looked upon the children of Israel, and God had respect unto them. 23వ వచనం నుండి మనం చూస్తాం. అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు ఇశ్రాయేలీయులు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎదుగు చేరును. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. God heard their groaning. దేవుడు వారి యొక్క మూలుగుని వినివాడుకుంటున్నాడు. And then chapter 3 of Exodus we see how God has visited Moses. తర్వాత నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఏ రీతిగా మోషేని కలుసుకున్నాడు దేవుడు చూస్తాం. And God revealed himself to Moses like this. అంతేకాకుండా దేవుడు మోషేతో ఈ రీతిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. Verse 6. 6వ వచనంలో Chapter 3 verse 6. 3వ అధ్యాయం 6వ వచనం. Moreover he said, I am the God of thy father, the God of Abraham, the God of Isaac, the God of Jacob. And Moses hid his face, for he was afraid to look upon God. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. So after revealing himself to Moses, కాబట్టి మోషేకు తనను తాను ప్రత్యక్షపరచుకున్న తర్వాత the first thing God spoke to him was about the groaning and the suffering of the children of Israelites. మొదటిగా దేవుడు మోషేతో తెలిపిన విషయం ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క శ్రమ, వారి యొక్క మూలుగులు, వారి యొక్క నిట్టూర్పుల గురించి దేవుడు He చెప్తుంటున్నాడు. did not, ask, talk to him anything else. అంతకు మించి దేవుడు మరి ఏది మాట్లాడలేదు. And that is the first thing he has put before Moses. మోషే ఎదుట తాను ఉంచుతున్న మొదటి విషయం ఇది. See verse 7. చూడండి 7వ వచనం. Our brother is reading. 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 3 things God is very clearly mentioning to them. ఇక్కడ 3 విషయాల్ని దేవుడు ఎంతో స్పష్టంగా I చెప్తుంటాడు. have surely seen their affliction, నేను వారి బాధను నిశ్చయంగా చూచితిని. and I heard their cry, అంతేకాక వారు పెట్టిన మొరను వింటిని. and I know their sorrows. వారి దుఃఖములు నాకు తెలిసే Is there ఉన్నవి. any God who can so closely observe his people and know their sorrows and know their difficulties and try to come to their rescue? వారిని అంత సమీపంగా గమనించి వారి యొక్క కష్టాలని, వారి యొక్క బాధల్ని, వారి యొక్క నిట్టూర్పులు ఎరిగిన వాడే వారికి సహాయపడడానికి వచ్చే దేవుడు ఎవరైనా ఉంటారా? This is the first advantage of the Jews. కాబట్టి యూదులు తాము కలిగిన మొట్టమొదటి లాభం ఇది. When Paul has put them along with the Gentiles as far as the sin is concerned, they were a little bit very much grieved. But as far as their race is concerned, their election is concerned, through their forefather Abraham, they are very, very high comparing to other people. కాబట్టి అపోస్తలుడైన పౌలు పాపం విషయానికి వచ్చేసరికి యూదులైన వారిని కూడా అన్యజనులతో సమానంగా ఎంచుతున్నప్పుడు వారు నొచ్చుకున్నారు. ఎందుకంటే వారు ప్రత్యేకమైన వారు, వారి జాతి కానీ లేకపోతే వారి యొక్క జనాంగం, వారి యొక్క పితరులైన అబ్రాహామును బట్టి వారు ఎంతో ప్రత్యేకమైన వారు. And Psalm 147 it is written like this. 147వ కీర్తనలో ఈ రీతిగా రాయబడటం That's why we were singing that song. అందుకనే మనం ఆ పాట 65వ కీర్తన మనం పాడుకుంటూ వచ్చాం. Verse 18. 18వ వచనంలో మనం చూస్తే Please read. 147వ కీర్తన 18వ వచనం. ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోను, ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. Psalm 147 147వ కీర్తన and verse 18. 18వ వచనం. So it is written, he sendeth out his word and melteth them, he causeth his wind to blow and the waters flow. ఆయన ఇక్కడ చెప్తుంటున్నాడు The first part, he sendeth out his word, that is very important. 18వ వచనంలో మొదటి భాగం ఆయన ఆజ్ఞ ఇయ్యగా. That means for the sake of his people he can do anything. అంటే తన ప్రజల నిమిత్తం ఆయన ఏమైనా చేయగలడు. ఆయన If they want rain, he will bring the rain for them. వారికి వర్షం కావాలంటే వారి నిమిత్తం వర్షాన్ని కురిపించగలడు. If there are too many floods and water is more, then again he will make the wind to blow and
how to abate the waters. ఒకవేళ నీళ్లు గనుక ఎక్కువగా ప్రవహిస్తున్నట్లయితే మరలా తన గాలిని విసర్జేయగా నీళ్ళన్నీ కూడా ప్రవహిస్తాయి, ఇంకిపోతాయి. If they want the dew, he will order for the dew. వారికి మంచు కావాలంటే మంచును కురిపిస్తాడు ఆయన. Whatever they wanted, he used to order for them in the wilderness journey. ఆ యొక్క అరణ్య మార్గ ప్రయాణంలో వారికి ఏది అవసరమైతే దానిని ఆయన పంపించిన వాడుకుంటాడు. And the people, the forefathers of the Jews who walked in that wilderness journey, physically, they have experienced all these great, wonderful things of God. కాబట్టి భౌతికంగా ఆ అరణ్య మార్గంలో నడిచిన యూదుల పితరులు వారు ఎంత అద్భుతంగా దేవుని యొక్క ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా తమ జీవితంలో అనుభవించిన వారు కొంటున్నారు. They used to murmur, they used to cry, they used to grumble. Even then God used to provide everything for them. వారు అనేక మార్లు విసికించేవారు, అనేక మార్లు వారు సనుక్కుంటూ ఉండేవారు. అయినప్పటికీ కూడా వారి యొక్క అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తూ వచ్చేవారు. That means how much he has considered them. అంటే ఎంతగా వారి యొక్క బాధ్యత తీసుకున్నాడో Is చూడండి. there any God upon this earth? Is there any nation upon this earth that their God has done like this to his people? ఈ భూమి పైన ఏ జనాంగమైనా ఏ దేశమైనా వారి దేవుడు తమ కొరకు ఈ రీతిగా చేసినటువంటి జనాంగం ఎవరైనా ఉన్నారా? So this law was specially given to them. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రము ప్రత్యేకంగా వారి కొరకే ఇవ్వబడి ఉంటున్నది. Chapter 2 and verse 18. 2వ అధ్యాయం 18వ వచనం. And knowest his will and approvest the things that are more excellent, being instructed out of the law. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? So the law is given to them. కాబట్టి ధర్మశాస్త్రము వారికి అనుగ్రహించబడింది. Now if we come to chapter 9 of Romans, ఇప్పుడు మరొకసారి 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికకు వచ్చినట్లయితే here Paul is explaining a little more things about the advantage of being a Jew. యూదునిగా ఉండటం వలన మరికొన్ని ప్రాముఖ్యతలు ప్రత్యేకతల్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. Verse 4 4వ వచనంలో చూస్తాం. and verse 5. 4-5 వచనాలు. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. You understand the advantage of the Jews? యూదుల యొక్క ప్రత్యేకతను మనం గ్రహించగలం. And about their superiority over other nations and other races upon this earth. ఈ భూమి పైన ఉంటున్న ఇతర జనాంగాలు, ఇతర జాతుల పైన వారు ఏ రీతిగా అధికులుగా ఉంటున్నారో మనం Who are the Israelites? ఇశ్రాయేలీయులు ఎవరండి? వీరు ఇశ్రాయేలీయులు. Who are the Jews? యూదులు ఎవరు? See, there are certain things are mentioned here by Paul the apostle. చూడండి, అపోస్తలుడైన పౌలు వారు ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు. First thing, మొదటిగా to whom pertaineth the adoption? దత్తపుత్రత్వము. For them this adoption of sons has been granted. వీరికి కుమారులుగా దత్తపుత్రత్వం అనుగ్రహించబడింది. God did not call anybody else, any other nation as his children. ఈ భూమి పైన ఉంటున్న ఏ జనాంగాన్ని, మిగిలిన ఏ జాతిని కూడా నా బిడ్డలు, నా సంతానము అని దేవుడు ఎవరిని పిలవలేదు. But God called these people as his children. అయితే దేవుడు వీరినే నా ప్రజలు, నా బిడ్డలు అని సంబోధించిన వాడుకుంటున్నాడు. Book of Exodus, నిర్గమకాండం chapter 4 4వ అధ్యాయం and verse 22. 22వ వచనం. Book of Exodus, నిర్గమకాండం chapter 4 4వ అధ్యాయం and verse 22. 22వ వచనం. Yeah, please read. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. So what he say? What is how God is addressing them? కాబట్టి ఇక్కడ దేవుడు ఏ రీతిగా వారిని సంబోధిస్తున్నాడండి? Thus say the Lord, Israel is my son, even my firstborn. అప్పుడు దేవుడు ఈ రీతిగా అంటున్నాడు, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. Deuteronomy chapter 14 and verse 1. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం. Deuteronomy ద్వితీయోపదేశకాండం chapter 14 14వ అధ్యాయం and verse 1. 1వ వచనం. You are the children of the Lord your God. First part. మొదటి భాగంలో మనం చూసినట్లయితే మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక. You are the children of your God the Lord. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. Even the same thing is mentioned. We are not reading Jeremiah chapter 31 verse 9 also. ఇదే విషయాన్ని
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తాం. Now Galatians ఇప్పుడు గలతీ రాసే పత్రిక Chapter 4 4వ అధ్యాయం and verse 5. 5వ వచనం. Galatians chapter 4 and verse 5. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మనకి 4, 5 మనకు కలిసి ఉన్నాయి. Yeah. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. This is how, it has been extended to the mankind. ఈ రీతిగా ఈ యొక్క దత్తపుత్రత్వము మానవులంతటికి కూడా విస్తరించబడింది. Even the epistle of Galatians also is written by Paul the apostle. ఈ యొక్క గలతీలకు కూడా ఈ పత్రికను అపోస్తలుడైన పౌలే రాస్తుంటున్నాడు. He is again telling to the Jews మరలా యూదులకు చెప్తుంటున్నాడు how they have become the adopted sons. ఏ రీతిగా వారు దత్తపుత్రులయ్యారో. By Lord Jesus Christ's obedience to the law of God, He made them to bring them back as the sons. He to adopt them back as sons to God. He obeyed to the law of God. ప్రభువైన యేసుక్రీస్తు మరలా యూదులైన వారిని, ధర్మశాస్త్రానికి లోబడిపోయిన వారిని మరలా దేవునికి దత్తపుత్రులు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. Because they became wretched by disobeying to the law given to them. ఎందుకంటే వారికి అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం ద్వారా, ధర్మశాస్త్రాన్ని బట్టి వారు దుర్బలులైపోయారు. They did not understand the superiority of themselves in the sight of God. దేవుని యొక్క దృష్టిలో తాము కలుగుంటున్న ఆధిక్యతని వారు ఎరిగినటువంటి వారు ఉంటున్నారు. They did not understand the serenity and the importance of the law that was given in their hands. వారి హస్తాలలోనికి, వారి చేతుల్లోనికి ఇవ్వబడి ఉంటున్న ధర్మశాస్త్రం యొక్క దాని యొక్క ప్రాముఖ్యతని, పవిత్రతని గ్రహించలేని వారికి ఉంటున్నారు. Same thing is with the Christians today. ఇదేనా ఉంటున్న క్రైస్తవుల విషయంలో కూడా The word of God, Bible is given in our hands. మన చేతుల్లోనికి దేవుని యొక్క వాక్యమైన బైబిల్ ఇవ్వబడి ఉంటుంది. But most oftenly we are so negligent, so careful about the word of God. అయితే చాలా తరచుగా దేవుని యొక్క వాక్య విషయంలో మనం ఎంతో మనం అజాగ్రత్తగా ఉంటున్నాం, నిర్లక్ష్య వైఖరితో మనం ఉంటున్నాం. We are not able to keep up the serenity and importance of the word of God. దేవుని యొక్క వాక్య ప్రాముఖ్యతను గాని, పవిత్రతను గాని కాపాడలేకపోతుంటున్నాం. We are only reading it as a customary way, as a religious way. యథాలాపంగా ఏదో ఆచారపూర్వకంగా మనం చదివేవారిగా ఉంటున్నాం. And even some Christians are so traditional. They only go to the churches and sit down. Only the priest, only the preacher will read certain things customary way. They listen and get away from there. మరికొందరు క్రైస్తవులు అయితే ఎంత ఆచార వ్యవహార రీతిగా ఉంటారంటే వారు ఎన్నడూ తమ యొక్క చేతులతో బైబిల్ పట్టుకోరు, చదవరు. కేవలం వారు ఆ ప్రార్థనా మందిరాలకు పోయినప్పుడు అక్కడ ఉంటున్న మాస్టర్లు కానీ, ప్రీస్టులు కానీ కేవలం వారు చదువుతున్నప్పుడు మాత్రమే ఆలకించేవారికి ఉంటారు. And we are awfully sorry to say that many Christians, they don't even own a copy of a Bible. మరి ఎంత ఇదో విచారకరమైన విషయం ఏమంటే చాలా మంది క్రైస్తవులు వారి కొరకైనా ఒక స్వంత బైబిల్ కూడా కలిగి ఉండలేని పరిస్థితులు. Now the Bible has been put in the electronic devices like mobile phone. ఈ దినాల్లో మనం చూసినట్లయితే బైబిల్ మన యొక్క ఫోన్లలో కూడా మనం చూస్తాం. Even though it is in the ఫోన్లో బైబిల్ ఉన్నా కూడా you will check your phone for so many functions, for so many things daily, so many times, but you never open to the Bible which is there in your phone. ఉదయాన్నే లేచిన వెంటనే అనేకమైన విషయాలు ఆ ఫోన్లో, ఫేస్బుక్లని, వాట్సాప్ అని ఇవన్నీ కూడా మనం చూస్తామే కానీ ఎన్నడూ కూడా అదే ఫోన్లో ఉంటున్న బైబిల్ తెరవం మనం. That means traditionally that Bible icon is there. అంటే ఏదో ఆచార వ్యవహార రీతిగా ఆ బైబిల్ అనేది కూడా ఒకటి ఉంటుంది మన ఫోన్లో, ఒక యాప్. You just keep it just to show yourself that you are a Christian. నువ్వు కూడా ఒక క్రైస్తవుని చూపించుకోవడానికి ఆ బైబిల్ని కూడా ఒక యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటావు. But sincerely you tell me, beloved, how many times you are opening that? అయితే యథార్థంగా చెప్పండి పిల్ల, ఎన్ని మార్లు ఆ బైబిల్ని తెరుస్తున్నావు? Are we really looking into that? నిజంగా మనం చూస్తున్నామా? Are we really reading it? నిజంగా మనం చదువుతున్నామా? Are we really willing to take the instruction from God? నిజంగా దేవుని నుండి మన సూచనలు పొందడానికి సిద్ధంగా ఉంటున్నామా? Same way Jewish people, they have failed in the sight of God. అదే రీతిగా యూదులు కూడా దేవుని యొక్క దృష్టిలో తప్పిపోయిన వారుగా ఉంటున్నారు. But we praise God. దేవునికి స్తోత్రం. God Almighty, సర్వశక్తుడైన దేవుడు, He has sent His only begotten Son, Lord Jesus Christ, into this world. తన ఒక్కగానొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించిన వాడుగా Made Him to obey to the law and fulfill the laws, to adopt all of us as sons unto God. ధర్మశాస్త్రానికి విధేయుడై ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి
మనల్ని అందరినీ కూడా దత్తపుత్రులు చేసుకున్నాడు. That is about the adoption of the sons. ఇది కుమారత్వం, దత్తపుత్రత్వం. And secondly, రెండవదిగా చూస్తే Romans chapter 9. మరలా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి Verse వస్తాం. 4. 4వ వచనంలో When to whom pertaineth the adoption and the glory, second one. రెండవదిగా మహిమయు. That means అంటే దాని అర్థం God has glorified these people. దేవుడు ఈ ప్రజల్ని ఎంతగానో మహింపరిచిన వాడు. There is no other nation glorified so much as this nation was glorified. ఈ యొక్క జనాంగాన్ని మహిమపరిచిన రీతిగా మరి ఏ జనాంగాన్ని కూడా దేవుడు మహిమపరచలేదు. They were slaves in the land of Egypt. ఐగుప్తు దేశంలో వారు దాసులుగా They were ఉంటున్నారు. under bondage there. వారు అక్కడ దాసత్వంలో ఉంటున్నారు. And they were serving to the Pharaoh. ఫరోని సేవిస్తూ ఉన్నవారు. And God in His mercy heard their cry and He delivered them from that land. దేవుడు తన కనికరం చొప్పున వారి యొక్క మూలుగుల్ని నిట్టూర్పులు విని ఆ దేశం నుండి విడుదల పరిచిన వాడుగా In ఉంటున్నాడు. spite of all their lacunas in their lives and unfaithfulness, God has shown His faithfulness towards them by bringing them into the land of Canaan. వారి యొక్క జీవితంలో తాము కలిగి ఉంటున్న ఆ యొక్క కొదువులు పతనాలు అన్నిటిలోని కూడా దేవుడు ఎంతో నమ్మకంగా ఆ యొక్క ఐగుప్తు నుండి విడిపించి కనాన్ దేశంలోకి తీసుకొచ్చిన వాడుగా ఉంటున్నాడు. In fact, they are not worthy to have that land as their inheritance. వాస్తవానికి ఆ దేశాన్ని తమకు స్వాసంగా కలిగి ఉండడానికి వారు యోగ్యులు, అర్హులు కాదు. And He gave that nation to them as their inheritance. అయితే ఆ దేశాన్ని వారికి స్వాస్యంగా అనుగ్రహించిన వాడు. As He promised to Abraham, He fulfilled that promise. అబ్రహాముకి వాగ్దానం చేసిన రీతిగా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిన వాడు. So He blessed them in that nation. కాబట్టి ఆ దేశంలో వారిని దీవించాడు, And He ఆశీర్వదించాడు, glorified them. వారిని మహిమపరిచాడు. See the first Samuel చూడండి సమూయేలు రాసిన మొదటి పత్రిక chapter 4. 4వ అధ్యాయం Verse 21 and మొదటి 22. గ్రంథం 4వ అధ్యాయం. First Samuel chapter 4 మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం verse 21 and 22. 21, 22 వచనాలు. Shall we all read together? మనందరం కలిసి చదువుకుందామండి. First Samuel chapter 4 మొదటి సమూయేలు గ్రంథం 4వ 21 అధ్యాయం and 22. 21, 22 వచనాలు. And she దేవుని named మందసము the పట్టబడిన దాని child సంగతిని Ichabod, తన saying the glory is మామయు departed from పెనిమిటియు Israel, చనిపోయిన సంగతిని because తెలుసుకొని the ark of God ప్రభావము was taken, ఇశ్రాయేలీలో నుండి because of పోయిందని her చెప్పి father-in-law తన and her బిడ్డకు husband. ఏకాబోదు And అని she పేరు said, పెట్టెను. the glory is దేవుని departed మందసము from Israel, పట్టబడిపోయినందున for the ark of God is ప్రభావము taken. ఇశ్రాయేలీలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. Now it is mentioned about the ark here. కాబట్టి ఇక్కడ మందసాన్ని గురించి It చెప్పబడుతుంది. is the ark of the covenant. ఇది నిబంధన మందసం. What is this ark of the covenant? ఈ నిబంధన మందసం అంటే In this, ఈ యొక్క నిబంధన మందసంలో in the golden bowl, the manna has been kept. ఆ యొక్క బంగారు పాత్రలో మన్నా ఉంచబడింది. And secondly, రెండవదిగా the spurred out stick of Aaron has been put in that. చిగురించిన అహరోను కర్ర ఆ మందసంలో ఉంచబడింది. And also the 10 commandments has been put in that. అంతేకాకుండా ఆ మందసంలో 10 ఆజ్ఞలు కూడా ఉంచబడ్డాయి. Why all these things have been put in that? ఎందుకని ఇవన్నీ కూడా ఆ మందసంలో పెట్టబడ్డాయి? As a symbol ఒక సూచనగా that God has, given the law to them. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు అన్నదానికి సూచనగా. So that's why 10 commandments has been put in that. అందుకనే ఆ 10 ఆజ్ఞలు దానిలో ఉంచబడ్డాయి. And the golden censer in which the manna is there, it has been put in that. అంతేకాకుండా ఆ యొక్క మన్నాతో నింపబడిన బంగారు పాత్ర కూడా అదే మందసంలో ఉంచబడింది. Why? ఎందుకని? Because 40 years God faithfully fed these people in the wilderness. ఎందుకంటే 40 సంవత్సరాలు దేవుడు ఎంతో నమ్మకంగా ఈ ప్రజల్ని అరణ్య మార్గంలో పోషించిన వాడుగా ఉంటున్నాడు. And the spurt out Abraham's stick, తర్వాత చిగురించిన అహరోను కర్ర, to show to them that the family of Abraham has been chosen to minister unto him as high priest in the house of God. ఎందుకంటే దేవుని యొక్క ఇంటిలో తనకు యాజక ధర్మాన్ని నెరవేర్చేందుకు అహరోను యొక్క కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నదానికి సాదృశ్యంగా. So this ark has become a symbol of God's name and God's presence for them. అంటే ఈ యొక్క నిబంధన మందసము దేవుని యొక్క నామానికి, దేవుని యొక్క సన్నిధికి ఒక సాదృశ్యంగా సూచనగా ఉంది. So wherever the ark of the covenant was there, in the holy place, in the tent, that place the people of Israel used to consider as a house of God. కాబట్టి దేవుని యొక్క మందసము ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా, అది గుడారంలోనే కావచ్చు, అది వేరే ప్రాంతం ఎక్కడున్నా కూడా ఆ ప్రాంతాన్ని ఒక పరిశుద్ధ స్థలంగా దేవుని యొక్క ఇంటిగా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు గుర్తిస్తూ వచ్చారు. And all other nations also considered the strength of Israel is lying in that ark. ఆ చుట్టుప్రక్కల ఉంటున్న దేశాల జాతులన్నీ కూడా
ఇశ్రాయేల్ యొక్క బలం ఎక్కడ ఉందిరా అంటే ఆ యొక్క నిబంధన మందసంలో ఉందన్న విషయాన్ని వారు కూడా గుర్తించవచ్చు. They also understood the Ark of the Covenant is the glory of Israel. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని యొక్క మందసము మహిమ అన్న విషయాన్ని కూడా వారు గుర్తించవచ్చు. That's why అందుకనే here the wife of Phinehas, ఇక్కడ ఫీనిహాస్ యొక్క భార్య when she gave birth to the child, ఆమె తన బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత then she knew that the Ark of the Covenant was caught in the war. ఆ యొక్క యుద్ధంలో దేవుని యొక్క మందసము పట్టబడింది అన్న విషయాన్ని సంగతిని గుర్తించింది And ఆమె. the Philistines have confiscated the Ark of the Covenant in the battlefield because the sons of Eli, Hophni and Phinehas, they have taken the Ark of the Covenant into the battlefield. ఈ యొక్క యుద్ధ సమయంలో ఏలి యొక్క కుమారులైన హోఫ్ని ఫినాన్సులు ఏం చేశారు, వారు దేవుని మందసాన్ని ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్న యుద్ధ రంగానికి తీసుకుని వెళ్లారు. ఫిలిస్తీన్లు దేవుని యొక్క మందసాన్ని పట్టుకుని పోయారు. The moment this news came to this woman, ఏ క్షణానైతే ఈ యొక్క సమాచారం ఈ స్త్రీ వద్దకు వచ్చిందో, she traveled with the labor pains and gave birth to the son, and she said, Ikhabod. ఆమె వెంటనే ఆమె నొప్పులు పడినదై ఆమె ఒక కుమారుని కని ఆ కుమారునికి ఆ బిడ్డకి ఈ కాబోదు అని పేరు పెడుతుంది. Kabod means, it is a Hebrew word, means glory of God. కాబోదు అంటే అది ఒక హెబ్రీ పదము, దేవుని మహిమ అని అర్థమిస్తుంది. Ikhabod means opposite of it, glory departed. ఈ కాబోదు అంటే ఆ దేవుని మహిమ వెడలిపోయింది అని అర్థం. So the kabod is a real Hebrew word to show about the glory of God, to speak about the glory of God. దేవుని యొక్క మహిమను సూచించే మాటగా కాబోదు ఉంటుంది. And Ikhabod means glory departed. ఈ కాబోదు అంటే ఆ మహిమ వెడలిపోయింది అని So అర్థం. what do we understand here? కాబట్టి ఈ స్థలంలో మనం ఏం గ్రహిస్తాం? God has glorified these people. దేవుడు ఈ ప్రజలను మహిమపరిచిన వాడుగా ఉంటున్నాడు. And in the tabernacle, through this Ark of the Covenant, the nations around understood about the glory of God. ఈ యొక్క గుడారంలో ఉంటున్న దేవుని యొక్క మందసాన్ని బట్టి దేవుని యొక్క మహిమను చుట్టూనున్న దేశాలు జాతులన్నీ కూడా గ్రహించినగా ఉంటున్నాయి. The reason for their glorification is the Ark of the Covenant. ఇశ్రాయేల్ ప్రజలు అంతగా వారి మహిమ కారణం ఏమంటే దేవుని యొక్క నిబంధన మందసమే. But unfortunately, అయితే the Ark దురదృష్టవశాత్తు of the Covenant has been caught up. ఆ యొక్క దేవుని యొక్క మందసం పట్టబడింది. That's why this woman says, అందుకని ఈ స్త్రీ అంటుంది, the glory is departed. మహిమ ప్రభావము పోయినందున ప్రభావం వెడలిపోయింది. First Kings, రాజుల గ్రంథం మొదటి గ్రంథం 8, 8వ అధ్యాయం verse 11. 11వ వచనం. Here we see another context where Solomon the king, he dedicated the house of God and made a very long prayer in front of the house of God. ఇక్కడ ఈ స్థలంలో కూడా మనం చూసినట్లయితే రాజైన సొలొమోను ఏ రీతిగా దేవుని యొక్క ఇంటిని ప్రతిష్ఠించి ఒక దీర్ఘ ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు మనం చూస్తాం. And then what happened? ఆ తర్వాత ఏం జరిగింది? Chapter 8, First Kings and verse 11. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. 10 and 11 we must read together. 10, 11 వచనాలు మనం కలిసి చదవాల్సి ఉంది. And it came to pass, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి then బయటకు the వచ్చినప్పుడు priests were come out మేఘము of the holy యెహోవా place, మందిరమును that the నింపెను. cloud filled the కాబట్టి house of యెహోవా the తేజో Lord, మహిమ so that the priests could not యెహోవా stand మందిరములో to నిండుకొనగా minister because of the ఆ cloud. మేఘమున్న For the హేతువు glory చేత of the Lord యాజకులు had filled సేవ the house చేయుటకు of the Lord. నిలువలేకపోయిరి. The glory of the Lord filled the house of the Lord. దేవుని యొక్క తేజో మహిమ యెహోవా మందిరమును నిండుకొనగా, With the cloud, the Lord's glory has descended upon that temple and filled that temple. ఆ మేఘము ద్వారా దేవుడు ఆ యొక్క దేవాలయం పై దిగి వచ్చి ఆ యొక్క మేఘము దేవుని యొక్క మందిరాన్ని నింపిందిగా ఉంటుంది. The holy place where the priests used to perform their duties and their ministry, that place was filled with the glory so that they could not stand there anymore. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఏ స్థలంలోనైతే యాజకులు తమ యొక్క విధులు నిర్వర్తించేవారు ఉంటారో ఆ స్థలాన్ని అంతటినీ కూడా ఆ తేజ మహిమ ఆవరించిన కారణాన ఆ స్థలాన్ని సేవ చేయడానికి వారు నిలవలేకపోయారు. So beloved, కాబట్టి ప్రియులారా, in the beginning, ఆరంభంలో the tabernacle has become the glory or the symbol of glory for children of Israelites. ప్రత్యక్షపు గుడారము ఇశ్రాయేల్ ప్రజల యొక్క మహిమకు సూచనగా ఉంటూ వచ్చింది. And the Ark of the Covenant in the tabernacle has become the symbol of glory. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉంటున్న దేవుని యొక్క మందసము దేవుని యొక్క మహిమకు సూచనగా ఉంటూ వచ్చింది. See chapter 63, Psalm 63. చూడండి 63వ కీర్తన And verse 2. 2వ వచనం. To see thy power and thy glory, so as I have seen thee in the sanctuary. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని
పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. In English it is written sanctuary. ఆ ఇంగ్లీష్ ప్రకారం అయితే పరిశుద్ధ స్థలము అని That చెప్పబడింది. Parishuddha Gudaram. ఆ పరిశుద్ధ గుడారం. That means at the time of David it was still the tent only. ఎందుకంటే దావీదు దినాలలో ఇంకా అది గుడారాల్లోనే ఉంటూ వచ్చింది. The temple was not built. అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు. So in that sanctuary itself, where David could behold the glory of God. కాబట్టి ఆ పరిశుద్ధ గుడారంలోనే దావీదు దేవుని యొక్క మహిమను ప్రభావం చూడగలిగాడు. And later, ఆ తర్వాత when that temple was built, ఆ యొక్క దేవాలయం నిర్మించబడిన తర్వాత now the temple became the glory of these people. ఇప్పుడు ఈ దేవాలయము ఈ ప్రజల యొక్క మహిమగా మారిపోయింది. Unfortunately, what happened, దురదృష్టవశాత్తు ఏం జరిగిందో తెలుసా? because of their disobedience and stiff-neckedness and carelessness about the house of God, దేవుని యొక్క ఇంటి విషయమైన వారి యొక్క మెడవంచనతనం, వారి యొక్క అవిధేయత, వారి యొక్క అజాగ్రత్తను బట్టి what happened? ఏం జరిగిందో తెలుసా అండి? The land of Israel was invaded by the king of Ashur and later by the king of Babylon. ఇశ్రాయేల్ దేశాన్ని అషూరు రాజులు, బబులోను రాజులు వీరందరూ కూడా దండెత్తి వచ్చిన వారు ఉంటున్నారు. And later, because of the disobedience of Zedekiah, the armies of Babylon, they have invaded even the land of Judah. They have dismantled the temple and they have even burned the temple. ఈ యొక్క సిద్కియా అవిధేయతను బట్టి తర్వాత దినాల్లో బబులోను రాజు దండెత్తి వచ్చి యోధా రాజుని జయించడం మాత్రమే కాకుండా లోపలికి చెరగనిపోయి యెరూషలేం ప్రాంతంలో ఉంటున్న యెరూషలేమును తగలబెట్టి దేవాలయాన్ని కూడా సమూలంగా నాశనం చేయడం. God has glorified them. దేవుడేమో వారిని మహిమపరిస్తే, but they have lost that glory. వారేమో ఆ మహిమను కోల్పోయిన వారు ఉంటున్నారు. Again they have been taken back into captivity. మరలా వారు చెరలోనికి తీసుకుని పోబడ్డారు. So beloved, కాబట్టి ప్రియులారా, when we neglect the house of God, same thing will happen. దేవుని యొక్క ఇంటిని మనం నిర్లక్ష్యపరిచినట్లయితే, నిర్లక్ష్యపెట్టినట్లయితే అదే జరుగుతుంది. It may not be good to say these days, many preachers are preaching like this because the real Christians, the true children of God, they are neglecting the house of God. That's why now the houses of God have been locked down. చెప్పడానికి కొంచెం కష్టమే కానీ చాలా మంది బోధకులు ఈ రీతిగా వారు బోధిస్తున్నారు. ఏమంటే నిజమైన క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవుని ఇంటి పక్షంగా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో అటువంటి ఆ పరిస్థితి కారణాన ఈ దినాన్ని మనం చూస్తున్న ఈ యొక్క లాక్డౌన్ మూతవేత పరిస్థితులు మనం చూస్తున్నాం. Why this situation has come? ఈ పరిస్థితి ఎందుకని it is a very serious thought to introspect our own selves. బహుశా మనందరం కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన గంభీరమైన ప్రశ్న ఇది. We may say in the whole world it is happening. మనం అనొచ్చు లోకమంతట్లో ఈ రీతిగానే జరుగుతుంది కదా. But how far I am reason for this personally? అయితే వ్యక్తిగతంగా నేను ఎంతవరకు దీనికి కారణం? How far a God servant is reason for this? ఎంతవరకు ఒక దైవజనుడు, దేవుని సేవకుడు దీనికి కారణమై ఉంటున్నాడు? How far the responsible people are reason for this? ఎంతవరకు బాధ్యులైన ప్రజలు దీనికి కారణమై ఉంటున్నారు? How far the believers are reason for this? ఎంతవరకు విశ్వాసులైన వారు దీనికి కారణంగా ఉంటున్నారు? How far we are reason for this? ఎంతవరకు మనం కారణంగా ఉంటున్నాం? Have you ever given this thought to this? ఎప్పుడైనా ఈ ఆలోచన మనం చేసామా? Beloved, ప్రియులారా, when we neglect anything that is given by God to us, a time will come, Lord will separate us from that. దేవుని చేత మనకి ఇవ్వబడిన విషయాల్ని ఎప్పుడైనా మనం ఏదైనా కావచ్చు మనం నిర్లక్ష్యపెట్టినట్లయితే ఒక సమయం వస్తుంది, దేవుడు మనల్ని దాని నుండి దూరపరుస్తాడు. Children of Israelites are the best example. ఇశ్రాయేలు ప్రజలే దీనికి మంచి ఉదాహరణ. So God has glorified them. కాబట్టి దేవుడు వారిని మహిమపరిచిన వాడుకుంటున్నాడు. Because of their disobedience they have lost that glory. వారి యొక్క అవిధేయతను బట్టి ఆ మహిమను వారు కోల్పోయిన వారు. Coming back to Romans chapter 9. మరలా 9వ అధ్యాయానికి వచ్చిన వారు. Third thing in this verse. ఈ యొక్క 4వ వచనంలో మూడవ విషయం. And the giving of the law. తర్వాత థర్డ్ వన్ నిబంధనలు. Thirdly, and the Lord has given the covenants to them. మూడవదిగా దేవుడు వారికి నిబంధనలు ఇచ్చిన వాడుకుంటున్నాడు. He gave covenants to them. దేవుడు వారికి నిబంధనలు ఇచ్చిన వాడు. What covenants he made? ఎటువంటి నిబంధనలు చేసిన వాడు? He made covenants with his forefathers. ఇశ్రాయేలు ప్రజల యొక్క పితరులతో ఆయన నిబంధనలు చేసిన వాడు. He made the covenant with their fathers, and through their covenants God always trying to fulfill these covenants to them. దేవుడు వారి యొక్క తండ్రులకు చేసిన నిబంధనలు తండ్రులకు నిబంధన చేసి
ఆ నిబంధనలు ఎల్లవేళలో కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. See, he made covenants with them. చూడండి, వారితో ఆయన నిబంధనలు చేశాడు. God made covenant with Abraham. దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. And God made covenant with the children of Israelite themselves. దేవుడు స్వయంగా ఇశ్రాయేల్ ప్రజలతో కూడా నిబంధన చేసిన వాడుగా ఉంటున్నాడు. And later God made covenant with David. తర్వాత దేవుడు దావీదుతో నిబంధన చేసిన We వాడుగా see ఉంటున్నాడు. later how that has been fulfilled. ఆ తర్వాత ఏ రీతిగా అది నెరవేరిందో మనం It చూస్తాం. is because of the covenant that God made with Abraham. He was always trying to fulfill that in spite of the disobedience and unfaithfulness of these people. ఈ యొక్క ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఎల్లప్పుడూ కూడా వారు అవిశ్వాసులుగా, విశ్వాసఘాతకులుగా మారిపోతున్నప్పటికీ కూడా దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన బట్టి వారి పక్షాన తన కార్యాలు చేస్తూ వచ్చారు. Psalm 147. 147వ కీర్తనలోనే See verse 19 and 20. చూడండి, 19-20 వచనాలు మనం చూస్తాం. Psalm 147. 147వ కీర్తన Verse 19 and 20. 19-20 వచనాలు All together. మనందరం కలిసి చదువుతాం. He sheweth his ఆయన తన word unto వాక్యము Jacob, యాకోబునకు his తెలియజేస్తాడు. statutes and his తన judgments unto కట్టడలను, తన Israel. న్యాయవిధులను He has not ఇశ్రాయేలునకు so తెలియజేస్తాడు. with any ఏ nation. జనమునకు And as ఆయన far ఈలాగు as చేసి judgments, ఉండలేదు. they have ఆయన not న్యాయవిధులు known వారికి them. తెలియకే Praise ye ఉన్నవి. the Lord. యెహోవాను స్తుతించుడి. So here we see how God made covenants with them and given his statutes and judgments unto them. ఏ రీతిగా వారితో నిబంధనలు చేసి తన యొక్క న్యాయ విధుల్ని, తన యొక్క ఆజ్ఞల్ని ఆయన వారికి ఇచ్చిన వాడుకుంటున్నాడు మనకు చూస్తాం. That's why we were singing, isn't it? అందుకనే మనం పాడుతూ వచ్చాం కదా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. So beloved, the giving of the law was only to the seed of Jacob, to the seed of Abraham. కాబట్టి కేవలము ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, న్యాయ విధుల్ని అబ్రహాము సంతానానికి, యాకోబు సంతానం మాత్రమే ఆయన ఇచ్చిన వాడుకుంటున్నాడు. And fourthly we see giving of the law to them. నాలుగవదిగా వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం చూస్తాం. That is what even Peter mentions in his talk while he was talking to the Jews in Acts chapter 3 and verse 25. అపోస్తలుడైన పేతురు కూడా అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు యూదులతో ఇదే మాటలు ఆయన ప్రస్తావిస్తున్నాడు. Acts chapter 3 అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం and verse 25. 25వ వచనం. 3:25. 3వ అధ్యాయం 25వ వచనం అపోస్తల కార్యంలో. You are the children of the prophets and of the covenant which God made with our fathers, saying unto Abraham, and in thy seed shall all the kindreds of the earth be blessed. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. So that is the fourth one. కాబట్టి ఇది 4వ విషయం. And fifth one, ఐదవదిగా verse చూసినట్లయితే 4, 4వ వచనంలో the service of God. అంతేకాకుండా అర్చనాచారాదులను, That means this ministry of the house of God was entrusted to the family of Aaron and to the Levites. అంటే దేవుని యొక్క ఇంటిలో వారు చేయవలసిన యాజకత్వ ఉద్ధారము అహరోనుకి, లేవి కుటుంబానికి, అహరోను కుటుంబానికి ఇవ్వబడి ఉంటున్నాయి. Hebrews chapter 9 and verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. Hebrews రాసిన పత్రిక chapter 9 9వ అధ్యాయం and verse 1. 1వ వచనం. Then verily the first covenant had also ordinances of divine service and the worldly sanctuary. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. So for them, as far as this world is concerned, a physical sanctuary was given, and in that these divine ministries, divine services were given to them. కాబట్టి వారి విషయానికి వస్తే ఈ లోకంలో, ఈ యొక్క భూ సంబంధం ఈ లోకంలో
ఒక పరిశుద్ధ స్థలం ఇవ్వబడింది. ఆ పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క దైవికమైన పరిచర్య వారికి ఇవ్వబడింది. What is this divine ministry or divine service? ఈ యొక్క దైవ సేవ లేకపోతే దైవికమైన పరిచర్య ఏంటండి? Offering the sacrifice బలులు అర్పించడం, and also burning the incense. అంతేకాకుండా ధూప ద్రవ్యాలని వేయటం. So all these ministries were granted to them. కాబట్టి ఈ పరిచర్యలన్నీ కూడా వారికి అనుగ్రహించబడ్డాయి. It is solely or wholly given to the children of Israelites. No one else upon this earth, they had this kind of tradition. కాబట్టి ఈ యొక్క నియమము ఈ యొక్క కేవలం ఈ యొక్క భూమి మీద ఈ లోకంలో ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే, మరి ఎవ్వరికీ కూడా ఇవ్వబడలేదు. Then sixthly, ఆరవదిగా the promises were given to them. వారికి వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. Our God is a promise making and promise keeping God. మన దేవుడు వాగ్దానం చేసి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. That is the sixth one. ఇది ఆరవది. And seventhly, ఏడవదిగా in verse 5, ఐదవ వచనంలో మనం చూస్తే Romans 9 and verse 5. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. Whose are the fathers, and of whom as concerning the flesh Christ came, who is over all, God bless forever. Amen. పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. This is the ignorance of the Jews today. ఇదేనా ఇశ్రాయేలు ప్రజల యూదుల యొక్క అవివేకత ఇది. Majority of the Jews, they are unable to understand it is God's blessing towards them and towards their nation, towards their race, that the Savior is born in their race. ఈ యొక్క యూదుల్లో అధికులు ఈ యొక్క విషయాన్ని గ్రహించలేకపోతుంటున్నారు. వారికి ఇవ్వబడిన గొప్ప భాగ్యము, రక్షకుడు వారి తరంలోనే వారి యొక్క వంశంలోనే వారి జాతిలోనే పుట్టిన వాడు ఉంటున్నాడు అనే విషయాన్ని గ్రహించలేనటువంటి వారికి ఉంటున్నారు. As far as Christ is concerned fleshly, he is born in the race of Jews. శరీరమును బట్టి క్రీస్తు యూదుల గోత్రంలో యూదుల జాతిలో పుట్టిన వాడు ఉంటున్నాడు. In the lineage of David. దావీదు యొక్క వంశంలో. Oh, they have great respect for David. దావీదు అంటే వారికి ఎంతో ప్రీతి. But they fail to give respect to Lord Jesus Christ, who has been born in the lineage of David. అయితే దావీదు యొక్క వంశాలలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభువుని ఘనపరిచే విషయంలో వారు తప్పిపోయిన వారు ఉంటున్నారు. See Matthew's Gospel chapter 1. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం verse 6. 6వ వచనం. And Jesse begot David the king, and David the king begot Solomon of her that had been of the wife of Urias. యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. And it continues like that. ఈ రీతిగా కొనసాగుతూ వస్తుంది. And finally, చివరిగా verse 16 says, 16వ వచనం మనం and చూసినట్లయితే, Jacob begot Joseph the husband of Mary, of whom was born Jesus, who is called Christ. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. So Savior is born in their race. కాబట్టి రక్షకుడు వారి యొక్క జనాంగంలో వారి యొక్క వంశావళిలో జన్మించిన వాడు. These are the blessings of the being a Jew for them. కాబట్టి ఒక యూదునిగా పరిగణించబడడంలో వారు కలిగి ఉంటున్న ఆశీర్వాదాలు దీవెనలేవి. If there is any family from whom a great leader is born, ఎవరైనా ఒక గొప్ప నాయకుడు వారి కుటుంబంలో జన్మిస్తే, today I don't want to take the names, it may not be good, but in our India certain names are very famous. ఈ దినాల్లో పేర్లు అయితే ప్రస్తావించడం సరిగా ఉండదు, కానీ భారతదేశంలో కొన్ని పేర్లు ఎంతో ప్రసిద్ధిగాంచినవి. Why? ఎందుకని? Because they are the descendants of a leader. ఎందుకంటే వారు ఒక నాయకుని యొక్క వంశంగా వారు ఉంటున్నారు. And with that leader, with that particular person, his previous generations also get highlighted, and later generations also get highlighted. ఆ యొక్క వంశంలో జన్మించిన ఆ నాయకుని బట్టి ఆ ముందు తరము తర్వాత తరం కూడా వారు ఎంతగానో ఘనత పొందుతున్నారు. In the same way, అదే రీతిగా because of Jesus, యేసుక్రీస్తును బట్టి the entire race of Jews has become special to this world. ఈ లోకానికి యూద జాతి అంతా కూడా ఎంతో ప్రత్యేకమైనదిగా మారిపోయింది. And even today also they are so special in this world. ఈ లోకంలో ఈ దినానికి కూడా వారి లోకంలో ఎంతో ప్రత్యేకమైన వారు. But unfortunately they are not able to own him. Many of them, they are not able to own him. They cannot say that Jesus, the Savior of this world, has been born in our race. Many of them not able to own him. అయితే యూదుల్లో అనేక మంది దాన్ని స్వంతం చేసుకోలేకపోతున్నారు. ఆ భావాన్ని
రక్షకుడు మా గోత్రంలో, మా వంశంలో, మా జాతిలో పుట్టాడన్న విషయాన్ని వారు అంగీకరించలేకపోతుంటున్నారు. That is the ignorance of the Jews today. ఇదే నా యూదుల యొక్క అవివేకం ఇది. Beloved, ప్రియులారా, how is our life in the light of this? ఈ యొక్క దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలు ఏ రీతిగా ఉంటున్నాయి? Jews, they had great history. యూదులైతే గొప్ప చరిత్రను వారు కలిగి ఉంటున్నారు. And even the Savior is born in them, in their race. అంతేకాకుండా రక్షకుడు కూడా వారి గోత్రంలోనే, వారి వంశంలోనే పుట్టిన వాడు ఉంటున్నాడు. Many years they live like a vagabonds, not having their own nation, not having their own identity, not having anything of their own. అయితే అనేక సంవత్సరాలు ఎటువంటి గుర్తింపు లేకుండా, వారికి వరకైనా సొంత దేశం అనేది కూడా లేకుండా, ఈ దేశం, ఈ లోకంలో దేశ దిమ్మర్లుగా తిరిగిన వారు ఉంటున్నారు. Today, ఇదే నాన్న, as children of God, దేవునికి బిడ్డలంగా, as we call ourselves as Christians, the followers of Christ, మనల్ని మనం క్రీస్తుని అనుసరించే క్రైస్తవులుగా పిలుచుకుంటున్న వారంగా, what is our identity today? ఇదే నాన్న మన యొక్క గుర్తింపు ఏ రీతిగా ఉంది? Is our identity in crisis, or is our identity is in a superior place? మన యొక్క గుర్తింపు ఆ యొక్క అధ్యయన పరిస్థితుల్లో ఉంటుందా, లేకపోతే హెచ్చైన స్థానాల్లో ఉంటుందా? How is our life today? ఇదే నాన్న మన జీవితం ఏ రీతిగా By ఉంటుంది? our life, Christ must be demonstrated to this world. మన యొక్క జీవితాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రత్యక్షపరచబడాలి. That's why He has chosen us. అందుకనే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. That's why He saved us. అందుకనే ఆయన మనల్ని That's రక్షించుకున్నాడు. why He made us part of the church which He is Himself building. అందుకనే తానే నిర్మిస్తున్న సంఘంలో మనల్ని కూడా అంగములుగా పాలిభాగస్తులుగా చేసిన వాడుకుంటున్నాడు. Jews, they lost their importance by ignoring Jesus. యేసుక్రీస్తు ప్రభుని వారు తిరస్కరించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుని నిర్లక్ష్యపరచడం ద్వారా యూదులు తమ యొక్క ప్రాముఖ్యతను కోల్పోయిన వారు In the same way, beloved, అదే రీతిగా ప్రియులారా, if we ignore Jesus and if we ignore the word of God, if we ignore the principles that are taught by Lord Jesus Christ, we also lose our identity today. యేసుక్రీస్తు ప్రభుని, దేవుని యొక్క వాక్యాన్ని, యేసుక్రీస్తు బోధించిన నియమ నిబంధనలు మనం కూడా నిర్లక్ష్యపరిచినట్లయితే మనం కూడా నిర్లక్ష్యానికి గురవుతాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving, gracious, merciful Heavenly Father, ప్రేమ కలిగిన, కృప కలిగిన, కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, we thank and praise Thee for helping us in the Bible study. బైబిల్ పఠనంలో మీరు మాకు సహాయపడ్డారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. Bless Thy word which has been released from Thine throne of grace. మీ యొక్క కృపాసనం నుండి విడుదలపరచబడిన మీ యొక్క వాక్యాన్ని దీవించండి. Lord, thank Thee for the leading of the Holy Spirit. ప్రభా పరిశుద్ధాత్మ నడిపింపబడి మీకు వందనాలు చెల్లిస్తూ Whatever we ఉంటున్నా. have meditated, Lord, it may intrude into our hearts and make us to think and come on the right path to own Jesus Christ and to own His word and also to own His teachings. ప్రభా మేమేమైతే ధ్యానించుంటున్నామో ఈ యొక్క వాక్యం మా హృదయానికి చొచ్చుకుని వచ్చి ప్రభుని యేసుక్రీస్తుని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించిన యొక్క ధన్యతను మేమందరం ఆపాదించుకుందాం కాక. Bless Thy people. ఈ ప్రజలను దీవించండి. Lord, these days we are in this lockdown situation. ప్రభా ఈ Thou దినాల్లో may have mercy upon us. If it is Thy will, the things might improve. And Lord, we may once again have that, Lord, pleasure of gathering together. ప్రభా ఈ దినాల్లో మేము లాక్డౌన్ పరిస్థితుల్లో ఉంటున్నాం. మీ చిత్తమైనట్లయితే పరిస్థితులన్నింటినీ కూడా మెరుగుపరిచి మీ ప్రజలుగా మేమందరం కలిసి రాగలిగిన ఆ గొప్ప సంతోషాన్ని, ధన్యతని మరలా మేము పొందుదాం గాక. Lord, it is also our humble cry, because Thou would hear our cry, that Thou may stop this virus. And Lord, help our doctors and scientists to find the remedy for this. And Lord, so that we may be able to lead the normal life hereafter. ప్రభా మీరు మా మొరను ఆలిస్తారు కనుక సమయంలో దీనులుగా మీ సన్నిధిలో మొరపెడుతుంటున్నాం. మీ చిత్తమైతే ఈ యొక్క వైరస్ని ప్రభా దీన్ని అంతమొందించండి. మా యొక్క డాక్టర్లు తండ్రి, మా యొక్క శాస్త్రవేత్తలు ఈ యొక్క వైరస్కి విరుగుడు ప్రభు కనిపెట్టలాగిన వారికి సహాయపడండి. Bless all Thy people, be with them and provide for all their needs. మీ ప్రజలందరినీ దీవించండి, వారితో కూడా ఉండి వారి యొక్క అక్కర్లన్నీ తీర్చండి. We pray for sick and suffering, have mercy on them, heal them. ప్రభు అస్వస్థత, అనారోగ్యంతో ఉంటున్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి. We pray for Thine servants and Thy people who are in old age, have mercy on them. ప్రభు మీ యొక్క దాసులు, మీ యొక్క ప్రజలు వృద్ధాప్యంలో ఉంటున్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, సహాయపడండి. Thank Thee for everything that Thou hast done till now. ఇంతవరకు మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. Bless Thy word once again. మరొక మారు మీ వాక్యాన్ని దీవించండి, Water to it. నీరు కట్టండి. Giving all the glory and honor unto Thee. We offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. ఘనతమయములు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన అమూల్యమైన నామములో మీ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ and the love of the Almighty Father, the communion of the Holy Spirit be with us both now and ever. Amen. ఆమేన్. Praise the Lord.